జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు మాటలని కొల్లిరోగు మాటలని మీరు రుద్రవరం టిట్కోలో వెళ్ళి ఆడంబరంగా ఆటహాసంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవాళ ఒక్కడన్నా ఉంటున్నాడా? ఎంక్వైరీ చేయండి కలెక్టర్ గారు, ఎంక్వైరీ చేయండి. ఆ టిట్కో ఇళ్లు కట్టిందేమో చెరువులో టిట్కో ఇళ్లు కట్టారా? వాటర్ బాడీలో కట్టకూడదా? టిట్కో ఇళ్లు కట్టి మొదలెట్టించారా? మొదలెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయించాడా? 2 ఏళ్ల నుంచి వాటికి మంచి కనెక్షన్లు ఇవ్వరా? కరెంట్ కనెక్షన్లు ఇవ్వా? దాంట్లో వైర్లు ఇవ్వా? రుద్రారంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్లకి ఆటహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు, గృహప్రవేశాలు అన్నారు, డబ్బాలు కొట్టుకున్నారు. ఏమైంది? ఒక్కడి కాపురం ఎందుకుంటలేదు? ధ్యాస ఉండదా? ధ్యాస లేకపోగా కలెక్టర్ గారు మంత్రులు ఈ రకంగా దిగజారుతున్నారు, ఎమ్మెల్యేలు ఈ రకంగా దిగజారుతున్నారు. వాళ్ళ కార్యకర్తలకి అప్పు చెప్పి వాటిలో డబ్బులు, ఫ్లాట్ అమ్మితే డబ్బులు, ఫ్లాట్ ఇస్తే డబ్బులు. ఎట్లా ఉందంటే ఏదోరికి ఏదో ఉండేది, నుంచుంటే తన్ను కూర్చుంటే తన్ను అని రాజుల దగ్గర. కానీ ఇవాళ ఈ నయా రాజులు జనంకి మాయ మాటలు చెప్పి ఓటేయించుకున్నటువంటి ఈ నయా ప్రభువులు నుంచుంటే రూపాయి, కూర్చుంటే రూపాయి, ఒంగుంటే రూపాయి, పొడుకుంటే రూపాయి. రూపాయి లేని చచ్చిపోతున్నారు వీళ్ళు. మీరన్నా చూడండి కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, బాలాజీ గారు, మీరే శంకుస్తే మీరే ప్రారంభోత్సవం చేశారు. ఒక్క కాపురం లేదు అక్కడ, ఒక్కడ మనిషి ఉంటలా, ఒక్క నీళ్ళు లేవు, కరెంట్ లేదు, డ్రైన్లు బయటికి వెళ్ళవు. మరి ఎట్లా ఉంటారు? మీరు ఎలా ప్రారంభోత్సవం చేశారు కలెక్టర్ గారు? కనీసం వాళ్ళ చెప్పుడు మాటలు, తప్పుడు మాటలని ఐఏఎస్కి విలువ తగ్గిపోతుంది బాలాజీ గారు, విలువ తగ్గిపోతుంది. కాబట్టి తక్షణమే మీరు ప్రారంభోత్సవాలు చేసి ఆడంబరంగా అట్టాసంగా డబ్బు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం డబ్బు కొట్టినటువంటిలో మీ అంతరాత్మ మేరకు బాలాజీ గారు ఐఏఎస్ పక్కన పడేయండి. ఒక బాలాజీగా, ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక ఉత్తమమైన మనిషిగా మీరు ఆ టిట్కో ఇళ్లలో మనుషులు చేరటానికి, కాపురాలు ఉంటాకి, పేదవాడి కళ, సొంత ఇంట్లో ఒక్కరోజన్నా బతకాలనే కళ, అవన్నీ బాగు చేయించి తక్షణం మీరు చర్యలు తీసుకోమని చెప్పని బాలాజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. జై జగన్.